ఓం నమో వెంకటేశాయ. నిర్వాణసుఖానుభూతే నిర్మాణలయాదిభూతే గోవింద గోవింద. నానాభావవిహీనమాదిపురుషం నాశేన హీనం ప్రభుం నాకేంద్రాదిపురోగమైరపి సదా నాకాలయైః సంస్తుతం. నాస్త్యేకం విరహయ్యశుద్ధమభిదం నైకత్ర సంతం విభుం నో భూయాదితి శుద్ధధీః తవ కృపా నేత్రాంతపూతాత్మనా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచः శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు నరసింహావతార కథను చక్కగా చెప్పి ఆ కథలో ఏమేమి అంశాలు చెప్పాను అనే అంశాన్ని కూడా చాలా వివరంగా చెప్పి త్రిపురాసుర సంహార ఘట్టానికి ఒక చిన్న నాంది పలికారు. ఆ నాందిని ధర్మరాజు గారు ప్రశ్న రూపంలో వెలికి తీశారు. అయ్యా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, పరమేశ్వరుడంతటి వాడికి కీర్తి తగ్గిపోవటం ఏంటి, ఆ కీర్తి తగ్గిపోవటానికి మయుడు కారణం అవ్వటం ఏంటి, దాన్ని శ్రీమన్మహావిష్ణువు వచ్చి సర్దటం ఏంటి, ఎలా సర్దాడు, ఏం జరిగింది చెప్పండి అని అడిగాడు. దాంతో శ్రీ నారద ఉవాచ, నారద మహర్షి గారు చెప్పారు, నిర్జితా అసురాదేవైః యుధ్యనేనోపబృంహితైః మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః అని ప్రారంభించి, నిర్జితాః అసురాః దేవైః, దేవాసుర సంగ్రామం జరిగింది. ఆ దేవాసుర సంగ్రామంలో దేవతలు అసురులను ఓడించారు. నిర్జితాః అసురాః దేవైః, అది కూడా యుద్ధంలో ఓడించారు. ఎలా ఓడించగలిగారు దేవతలు? అనేన ఉపబృంహితైః, ఈ శ్రీమన్మహావిష్ణువు దేవతల పక్షాన నిలిచాడు. నిలిచేసరికి వీళ్ళకి బలం చేకూరింది. ఆ బలం వలన, ఆ పరమాత్మ అందించిన బలం వలన దేవతలు బలవంతులైపోయారు, రాక్షసుల్ని ఓడించేశారు. దాంతో రాక్షసులందరూ గగ్గోలు పెట్టుకుంటూ మాయినాం పరమాచార్యం, మాయగలిగిన వాళ్ళు, మహామాయావులైన వాళ్ళల్లో కల్లా గొప్పవాడు, అసలు మాయావులకే మహాపెద్ద గురువు అయినటువంటి మయాసురుడిని శరణమాయయు, శరణు కోరారు. దేవతలు రాక్షసులకు యుద్ధమైతే ఆ యుద్ధంలో శ్రీమన్మహావిష్ణువు పరమాత్మ దేవతల పక్షాన నుంచుంటే దేవతలది గెలుపైంది. రాక్షసులు ఓడిపోయి తమకు మాయలు నేర్పిన గురువైనటువంటి మయుడి దగ్గరికి వెళ్ళారు. స నిర్మాయ పురస్తిస్రః హైమీరౌప్యాయసీర్విభుః దుర్లక్ష్యాపాయ సంయోగాః దుర్వితర్క్య పరిచ్ఛదాః. సహా, ఆ మయుడు ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. వేటి నిర్మాణం చేశాడు? పురస్తిస్రః, 3 నగరాల నిర్మాణం చేశాడు. అందులో హైమీరౌప్యాయసీః, ఒక నగరమేమో బంగారంతో ఉంటుంది,
మరొక నగరమేమో వెండితో నిండి ఉంటుంది, ఇంకొక నగరం ఇనుముతో చేయబడి ఉంటుంది. హైమి, రౌపి, ఆయసి. అందులో విభు రకరకాలుగా చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి ఈ మయాసురుడు ఈ మూడిటిని ఎలా నిర్మాణం చేశాడు? దుర్లక్ష్యాపాయ సంయోగా. ఆ నగరాలు ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు వస్తున్నాయో ఎవరికీ తెలియదు. దుర్లక్ష్య అపాయ, అవి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు. ఎగిరే నగరాలు అవి. ఎగిరే నగరాలు అవ్వటం వలన ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో తెలియదు. దుర్లక్ష్య అపాయ సంయోగా. ఇది కాక దుర్వితర్క్య పరిచ్ఛదా. లోపల నగరంలో మాత్రం ఎవరు ఎంతగా ముట్టడి చేసినా సరే ఏమాత్రం సరంజామా తగ్గకుండా ఏర్పాట్లు చేసి పెట్టాడు. ఏమాత్రం సౌకర్యాలు తగ్గకుండా కాదు, చాలా విలాసవంతమైన ఏర్పాట్లు చేసి పెట్టాడు. దుర్వితర్క్య పరిచ్ఛదా. లోపల ఉండేటువంటి విలాసాలకు అంతులేదు. లోపల ఉన్నవాళ్ళు విలాసంగా కూర్చోవచ్చు, బయట వాటిని ఎవరైనా ముట్టడించినా సరే లోపల ఉన్న వాళ్ళకి ఏమీ హాని కలగదు. దీనికి తోడు అవి ఎగిరే నగరాలు అవ్వటం వలన ఎగురుకుంటూ ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళిపోతాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో తెలియవు. స నిర్మాయ పురస్తిస్రో హైమీ రౌప్యాయసీర్ విభు దుర్లక్ష్యాపాయ సంయోగా దుర్వితర్క్య పరిచ్ఛదా. వాళ్ళకిచ్చాడు. తాభిస్తే అసురసేనాన్య లోకాం స్త్రీన్ శేశ్వరాన్ నృప స్మరంతో నాశయాంచక్రు పూర్వపైరమలక్షితా. ఈ రాక్షసులందరూ, మిగిలిన రాక్షసులందరూ, ఓడిపోయిన రాక్షసులందరూ ఈ 3 నగరాల్లో సర్దుకున్నారు. సర్దుకుని వాళ్ళకి ఆయా నగరాల్లో నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నుకుని ఆ నాయకుల ఏలుబడిలో ప్రశాంతంగా కూర్చున్నారు. ఈ నాయకులేమో అసుర సేనాన్య, రాక్షసుల యొక్క సేనాపతులు, తాభి ఈ 3 నగరాలతో లోకాన్ 3 మూల్లోకాలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. నృప, ఓ రాజా, శేశ్వరాన్ ముల్లోకాలలో ఉండేటువంటి మామూలు మనుషులు, అలాగే ఆ ముల్లోకాల పాలకులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడటం తర్వాత సంగతి. నాశయాంచక్రు, ముల్లోకాలని నాశనం చేయడం ప్రారంభించారు. నాశయాంచక్రు పూర్వవైరం స్మరంత, గత వైరాన్ని స్మరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఆ యుద్ధంలో మనల్ని ఇలా దెబ్బతీశారు, ఈ యుద్ధంలో ఇలా దెబ్బతీశారు అని లెక్కలేసుకుంటూ లెక్కలకి ప్రతీకారం తీర్చుకోవటం మొదలుపెట్టారు. అలక్షితా, ఎక్కడైనా పట్టుకుందాం, యుద్ధం చేద్దాము అంటే నగరాలు కనిపించవు, నగరంలో ఉండేటువంటి రాక్షసులు కనిపించరు. సరిగ్గా మన మనసుల మీద ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం, ఆ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావంతో మనసు ఎప్పుడు కోరుకుంటుంది, ఎప్పుడు కోరుకోదు, లేదా ఎప్పుడు ఎక్కడికి వెళుతుంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు తెలియదు అన్నట్లుగా ఈ వ్యవహారం ఉంది. మనసులో అక్కడక్కడ రాక్షస భావాలు పుట్టినట్లు, పూర్వవైరాలు, ఆ వైరాలను మళ్ళీ స్మరించుకుంటూ ఉండటం, వాటితో ఏదో ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉండటం అనేవి జరుగుతూ ఉన్నట్లుగా, మనసులో ఏం జరుగుతోంది అని పైవాడికి ఏమాత్రం పొక్కనట్లుగా ఈ వ్యవహారం అంతా సాగుతోంది. అలక్షితా. తతస్తే శేశ్వరాలోకా ఉపాసాద్య ఈశ్వరం నతా త్రాహినస్తావకాందేవ వినష్టాం త్రిపురాలయై. దాంతో శేశ్వరాహ లోకాహ, ఈ ముల్లోకాలు, ఆ ముల్లోకాల అధిపతులు, ముల్లోకంలో ఉండేటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఈశ్వరం ఉపాసాద్య, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. నతాహ, పరమేశ్వరుడికి దండం కూడా పెట్టుకున్నారు. పెట్టి పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? త్రాహి, మమ్మల్ని కాపాడు. తావకాన్ నీ వాళ్ళమే మేము, అందువల్ల త్రాహిన తావకాన్, మీ వాళ్ళమైనటువంటి మమ్మల్ని కాపాడు. కొంచెం మారిస్తే మేము మిమ్మల్ని ఎప్పుడూ స్తుతి చేసుకుంటున్నాం కదా, అందువలన స్తావకాన్, మిమ్మల్ని ఎప్పుడూ స్తుతి చేసుకునేటువంటి మమ్మల్ని, మీ భక్తుల్ని మమ్మల్ని కాపాడు అని అడిగారు. ఏమి ఇబ్బంది వచ్చింది అంటే వినష్టాం త్రిపురాలయై, ఇబ్బంది కాదు, మొత్తం సర్వనాశనం అయిపోయాము. ఆ త్రిపురాలయై, ఆ త్రిపురాల్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా రాక్షసులు, వాళ్ళ యొక్క సరంజామా అంతా కూడా మమ్మల్ని నాశనం చేసేసింది అని చెప్పారు. సరిగ్గా మన మనస్సుల్లో ఉండేటువంటి 3 గుణాల తాలూకు ప్రభావాల వలన మనం ఎలాగైతే ఇబ్బంది పడుతూ ఉంటామో అలా దేవతలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మానవులు అందరూ కూడా ఈ కథలో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. సరిగ్గా 3 గుణాల ప్రభావాన్ని తగ్గించాలంటే ఎలాగైతే
పరమేశ్వరుణ్ణి శరణు వేడాలో అలాగే వీళ్ళందరూ కూడా త్రిపురాసురుల యొక్క పీడను తొలగించుకోవటానికి పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. తతస్తే శేశ్వరాలోక ఉపాసాద్యేశ్వరం నతాః త్రాహినస్తావకాందేవ వినష్టాం త్రిపురాలయైః. అథానుగృహ్య భగవాన్ మాభైష్టేతి సురాన్ విభుః శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత. అథ ఈ మాట విన్నటువంటి పరమేశ్వరుడు భగవాన్ ఆయన సర్వసమర్థుడు కాబట్టి అనుగృహ్య వీళ్ళ మీద అనుగ్రహం చూపించాడు. అనుగ్రహం చూపించి మా భయిష్ట మీరేం భయపడకండి అని అన్నాడు. ఎవరితో అన్నాడు? సురాన్ దేవతలతో అన్నాడు. దేవతలే ఆయనకి ఎక్కువ దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళతో అన్నాడు. దేవతలతో పాటు మిగతా వాళ్ళందరూ చేరిన వాళ్ళందరూ అందరితోనూ అన్నాడు. విభు ఆయన కూడా సమర్థుడు కదా, అందువల్ల మా భయిష్ట ఏం భయపడకండి అన్నాడు. దానికి ఏం చేశాడు? శరం ధనుషి సంధాయ వెంటనే తన చేతిలో పెద్ద ధనుస్సు ఉంటుంది, ఎప్పుడు అజగవం అని పేరు, లేదు పినాకం అని పేరు. అజగవం అని మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి ధనుస్సుకు పేరు. ఈయన చేతిలో ఉండే ధనుస్సుకు పినాకం అని పేరు. పినాకం అనే ధనుస్సుని తీసుకుని శరం సంధాయ దానికి బాణాన్ని ఎక్కుపెట్టి అస్త్రం దానికి మంత్రాలను కొన్నిటిని జోడించి పురేషు వ్యముంచత ఆ నగరాల మీదకి వదిలిపెట్టాడు. సరిగ్గా ఎవరైనా వచ్చి మేము ఈ 3 గుణాల ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాము అని చెప్తే ఏమి ఇబ్బంది పడకండి, శరం గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం ధనుర్గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతస లక్ష్యేం తదేవాక్షరం సౌమ్య విద్ధి అని చెప్పినట్లుగా ఉపనిషత్తులలో మహాస్త్రం ఉంది. ఆ మహాస్త్రం పోని కొంచెం డైల్యూట్ చేసుకుంటే లేదా సులభంగా చెప్పుకుంటే తత్వజ్ఞానం అనే మహాస్త్రం, ఆ మహాస్త్రాన్ని పట్టుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పినట్లుగా ఇక్కడ పరమేశ్వరుడు ఆ ధనుస్సు తీసి ఒకేసారి బాణాలు వేశాడు. ఒకే బాణం వేశాడు. అథానుగృహ్య భగవాన్ మాభైష్టేతి సురాన్ విభు శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత. తతోగ్నివర్ణా ఇషవః ఉత్పేతు సూర్యమండలాత్ యథా మయూఖ సందోహాః నాదృశ్యంత పురోయతః. తతః ఆయన వదిలింది ఒకే బాణము, కానీ ఆ బాణం నుంచి అగ్నివర్ణాః ఇషవః అగ్నిలాగా భగభగ మండుతూ రకరకాల బాణాలు దిగబడ్డాయి. ఉత్పేతు అందులోంచి వచ్చేసాయి. ఎలా అంటే సూర్యమండలాత్ మయూఖ సందోహాః సూర్యమండలం నుంచి ఎలాగైతే కిరణాలు వేలకు వేలు లక్షలకు లక్షలు అలా వెలుగులు చిమ్ముతూ మన మీదకి భూమి మీదకి మిగతా ప్రదేశాల మీదకి కురుస్తూ ఉంటాయో అలా కురిసినాయి. నాదృశ్యంత పురోయత అలా బాణాలన్నీ వచ్చి మీద పడేసరికి ఆ నగరాలు కనిపించలేదు. నగరాలన్నీ ఈశ్వరుడు వేసిన ఒక్క బాణం నుంచి వచ్చినటువంటి అనేక బాణాలతో కప్పబడిపోయినాయి. తతోగ్నివర్ణా ఇషవః ఉత్పేతు సూర్యమండలాత్ యథా మయూఖ సందోహాః నాదృశ్యంత పురోయతః. తత్వజ్ఞానం దానికోసం చేసేటువంటి అభ్యాసం వీటి వలన లేదా ఆ ఉపనిషద్వాక్యాలలో ఉండేటువంటి సాధనాలు లేదా ఉపాసనలు వీటి వల్ల ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం కప్పబడిపోయినట్లుగా, అది ఎక్కువ పని చేయనట్లుగా ఇక్కడ కూడా పరిస్థితి తయారైంది. తై సృష్టా వ్యసవః సర్వే నిపేతుస్మ పురౌకసః తానానీయ మహాయోగి మయః కూపరసే క్షిపత్. తై స్పృష్టాః ఆ బాణాలతో ఏ రాక్షసులకైతే స్పర్శ కలిగిందో తే వ్యసవః సర్వే నిపేతు అందరూ ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయారు. ఏ రాక్షసుడు దాదాపుగా జీవితంతో లేడు. తై స్పృష్టాః వ్యసవః సర్వే నిపేతు పురౌకసః ఆ 3 నగరాల్లో నివాసం ఉండేటువంటి రాక్షసులందరూ ఈశ్వరుడు బాణాలు తాకిడికి కింద పడిపోయారు. మహాయోగి అయినటువంటి మహామాయావి అయినటువంటి మయుడు తానానీయ ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకుని కూపరసే అక్షిపత్ తాను ముందు జాగ్రత్తగా దాచిపెట్టినటువంటి ఒక బావిలో తీసుకొచ్చి వీళ్ళందరినీ పడేశాడు. తాను ముందు జాగ్రత్తగా ఈ 3 నగరాల్లోనూ 3 బావులు తవ్వించాడు.
ఆ బావుల్లో సిద్ధరసం అని రసాన్ని పోశాడు. ఆ సిద్ధరసం గనక తగిలితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి నుంచోవాలి అని ఏర్పాట్లు ముందే చేశాడు. ఆ ఏర్పాట్ల ప్రకారం వీటన్నిటినీ తీసుకొచ్చి అందులో పారేశాడు. వీళ్ళందరినీ, చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పారేశాడు. తై స్పృష్టా వ్యసవ సర్వే నిపేతుస్మ పురౌకస తానానీయ మహాయోగి మయః కూపరసేక్షిపత్. మంచి సాధనలు చేసుకుంటూ ఉంటే సత్వరజస్తమో గుణాలు పని చేయట్లేదు అనే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా, అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా అవన్నీ పడుకున్నాయి, పూర్తిగా నేలబారుకి సాగిపోయినాయి అనే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో బావిలాగా లోతుల్లో ఉండేటువంటి సంస్కారాలు వచ్చి వాటిని మళ్ళీ పునరుజ్జీవింపజేసినట్లుగా ఈ రాక్షసుల్ని కూడా ఆ కూపరసం అనేది పునరుజ్జీవింపజేసింది. అక్కడ మాయావి మహామయుడు తీసుకొచ్చి అక్కడ పారేశాడు, చచ్చిపోయిన వాళ్ళందరినీ కూపరసంలో పారేశాడు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళే పారేసుకుంటారు. ఆ తేడా ఉంటే ఉంది, కానీ జరిగిందైతే ఇది. సిద్ధామృత రసస్పృష్టా వజ్రసారా మహౌజస ఉత్తస్థు మేఘదలనా వైద్యుత ఇవ వహ్నయ. ఆ సిద్ధామృతం, మయుడు తయారు చేసినటువంటి అమృతం, దేవలోకంలో ఉండే అమృతం కాదు ఇది, మయుడు తయారు చేసిన అమృతం సిద్ధామృతం. ఆ సిద్ధామృత రసంతో స్పర్శ తగిలేసరికి సిద్ధామృత రసస్పృష్టా, ఈ చచ్చిపోయిన రాక్షసులందరూ కూడా లేచారు, మళ్ళీ లేచారు. లేచిన వాళ్ళు ఈసారి వజ్రసారాహ, వజ్రం లాంటి శరీరాలతో లేచారు. మహౌజస, మహాబలవంతులుగా లేచారు. ఉత్తస్థు, ఆ కూపరసం నుండి పైకి లేచారు. మేఘదలనాహ వైద్యుతాహ ఇవ వహ్నయ. ఎలా లేచారంటే చురుగ్గా లేచారు ఒక్కొక్కళ్ళు. ఎలాగైతే మేఘాలను చీల్చుకుని పుట్టేటువంటి మెరుపులు, ఆ మెరుపుల తాలూకు నిప్పులు ఎలాగైతే చురుగ్గా కదులుతాయో, చురుగ్గా పుట్టుకొస్తాయో, అలా వీళ్ళు పుట్టుకొచ్చారు. ఆ మెరుపులు ఎలాగైతే చాలా బలవంతంగా, చాలా కఠినంగా ఉంటాయో, ఎంతటి శక్తి కూడా ఆ మెరుపుల శక్తి ముందు చాలదు అన్నట్లు ఉంటాయో, అలా వీళ్ళు రాక్షసులు ఉన్నారు. సిద్ధామృత రసస్పృష్టా వజ్రసారా మహౌజస ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుత ఇవ వహ్నయ. ఎలాగైతే సంస్కారాలే గనక ఒక్కసారి పైకి లేచినాయంటే ఇంతవరకు చేసిన సాధన ఎందుకు పనికిరాదు, ఆ లేచినవే చాలా బలవంతంగా ఉంటాయి అని సాధకులకు ఎలాగైతే అనిపిస్తుందో, అలాగే ఇక్కడ రాక్షసులే బలవంతులైపోయారు, దేవతలు బలహీనులైపోయారు అన్నట్లు పరిస్థితి తయారైంది. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణు తత్రోపాయమకల్పయత్. విలోక్య ఈ పరిస్థితినంతా పరమాత్మ చూస్తూనే ఉన్నాడు. ఏమైంది? భగ్న సంకల్ప. పరమేశ్వరుడు అంతటి వాడే బాణం వేస్తే వాళ్ళందరూ పూర్తిగా కింద పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పునరుజ్జీవం చెందటం అనేది తట్టుకోలేని వ్యవహారం. ఆయన సంకల్పం అంతా భగ్నమైపోయింది. విమనస్కం, దాంతో ఆయన మనసంతా కలిచివేసినట్లయిపోయి ఆయన ఒక రకంగా మొహం కళతప్పి ఉంది, కళతప్పిన మొహంతో ఉన్నాడు ఆయన. వృషధ్వజం, వృషభం, ఆయన ధ్వజం మీద ఎప్పుడూ నంది ధ్వజంలో ఆకారంగా ఉంటాడు, వృషభధ్వజ అని ఆయనకి అందుకనే పేరు. అలాంటి పరమేశ్వరుణ్ణి చూసి ఇదేంటి ఇలా అయింది అని పరమాత్మ కూడా ఆలోచించి తదాయం భగవాన్ విష్ణు, భగవాన్ సమర్థుడైనటువంటి విష్ణు తత్ర ఉపాయం అకల్పయత్, ఆ విషయంలో ఒక ఉపాయం చేశాడు. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణు తత్రోపాయం అకల్పయత్. ఇట్లాగైతే శాస్త్రాలలో ఇప్పుడు చేసే సాధనలకి ఫలితాలు ఎలా ఉంటాయో, సంస్కారాలు కూడా పైకి లేచినప్పుడు వాటి దుష్ఫలితాలు అలాగే ఉంటాయి. కాబట్టి సంస్కారాలను క్లీన్ చేసుకునేటువంటి పని కూడా చేస్తూ ఉండాలి అని ఉంటుందో, అనే ఆలోచన ఉంటుందో, అలాంటి ఉపాయాన్నే ఇక్కడ శ్రీమన్ మహావిష్ణువు చేశాడు. దానికి తగ్గట్టుగా వత్సశ్చాసీత్ తదా బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌః ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ. బ్రహ్మగారిని ఒక దూడగా తయారు చేశాడు. వత్సశ్చాసీత్ తదా బ్రహ్మ, బ్రహ్మగారు దూడ,
స్వయం విష్ణు అయం హి గౌహు. శ్రీమన్మహావిష్ణువు ఒక ఆవుగా మారాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ త్రిపురాల్లోకి జొరబడ్డారు. ప్రవిశ్య త్రిపురాల్లోకి ప్రవేశించారు. అది కూడా మధ్యాహ్నే భగభగా మండుతున్నటువంటి మధ్యాహ్న కాలంలో వెళ్ళారు. వెళ్ళి రసకూపామృతం పపౌ. ఆ 3 నగరాల్లో ఉండేటువంటి ఆ రసకూపం ఉంది కదా, సిద్ధరసామృతాన్ని పెట్టి మయుడు జాగ్రత్త చేశాడు కదా, అందులో ఉండేటువంటి అమృతాన్ని మొత్తాన్ని వీళ్ళిద్దరూ తాగేశారు. ఎలాగైతే సంస్కారాలను ఖాళీ చేయాలని అంటారో అలాగే సంస్కారాలు లాంటి ఈ రసామృతాన్ని వీళ్ళు ఖాళీ చేసేశారు. వత్సశ్చాసీత్ తదా బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌహు ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ. తేసురా హ్యపి పశ్యంతః న న్యషేధన్ విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగి రసపాలాన్ ఇదం జగౌ. తేసురాహ, అక్కడ రాక్షసులు ఉన్నారు కదా 3 పురాల్లోనూ. ఆ రాక్షసులు అపిపశ్యంతః, చూస్తూనే ఉన్నారు. ఒక ఆవు వచ్చింది, దూడొచ్చింది, ఈ ఆవు దూడలు 2 సరిగ్గా ఆ బావి దగ్గరికే వెళ్ళి అందులో ఉండేవన్నీ తాగేస్తున్నాయి అని చూస్తూనే ఉన్నారు. తేసురా యపి పశ్యంతః నన్యషేధన్, వాళ్ళు ఏమి నిషేధించలేదు. ఎందుకంటే విమోహిత, వాళ్ళందరూ ఒక రకంగా మహామోహానికి గురయ్యారు, లేదా ఒక రకమైన విష్ణుమాయకి లోనయ్యారు. తద్విజ్ఞాయ, ఇది ఒక్కసారి చూశాడు పరమేశ్వరుడు. మహాయోగి అయినటువంటి పరమేశ్వరుడు చూసి రసపాలాన్, ఆ 3 నగరాలకి పాలకుల్ని లేదా ఆ రసామృత పానం చేసి బలంగా ఉన్నామని గర్వించే వాళ్ళందరినీ ఇలా అన్నాడు. ఇదం జగౌ తేసురాహ్యపి పశ్యంతో నన్యషేధన్ విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగి రసపాలాన్ ఇదం జగౌ. ఎలాగైతే సంస్కారాలను ఖాళీ చేసే పని, ఏదో యోగశాస్త్ర మర్యాదలో చెప్పుకోవాలి అంటే ఏదో ధారణ ధ్యాన సమాధులు కానీ, లేకపోతే మిగతా శాస్త్ర మర్యాదల్లో చెప్పుకోవాలి అంటే ఉపాసనలు కానీ మరొకటి కానీ తత్వజ్ఞాన అభ్యాసం కానీ, లేదా ఆదరపూర్వకమైనటువంటి నైరంతర్యాభ్యాసం కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే ఆ సంస్కారాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసినట్టున్నా సరే ఆ సత్వరజస్తమో గుణాలు ఎలాగైతే ఏమీ చేయలేవో అలాగే రాక్షసులు కూడా ఈ రసకూపం ఖాళీ అవుతూ ఉంటే ఏం చేయలేకపోయారు, అసలు ఆపను కూడా ఆపలేకపోయారు. స్మయన్ విశోక శోకార్తాన్ స్మరన్ దైవగతించతాం దేవోసురో నరోన్యోవా నేశ్వరోస్తిహ కశ్చన. స్మయన్, పరమేశ్వరుడు వాళ్ళతో స్మయన్ నవ్వుతూ అన్నాడు. విశోక, అంతవరకు కాస్త మొహం కళతప్పింది అనుకున్నాం కదా, అది పోయింది, ఆయనకున్న శోకం పోయింది. శోకార్తాన్, ఆ శోకం కాస్త ఆ రాక్షసులు కంటింది, ఎందుకంటే సిద్ధకూపంలో మొత్తం అమృతం ఖాళీ అయిపోయింది. శోకార్తాన్ స్మరన్ దైవగతించతాం, ఈ జయాపజయాలు లేదా బలాబలాలు క్షణంలో తారుమారైపోతాయి. మేం బలవంతులము అని గర్వించే లోపల మా బలానికి కారణం అనంతంగా మా వెనకాల ఉంది, మాకు వెనకాల పెద్ద సపోర్ట్ ఉంది అని అనుకునే లోపల ఆ సపోర్ట్ కాస్త ఖాళీ అయిపోయి బలం కాస్త హుళక్కే అయిపోతుంది అని అనుకుని ఆయనే నవ్వుకున్నాడు ఒకసారి. దైవగతించతాం, అయ్యో ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి, మనమంటే ఉదాసీనంగా ఉన్నాము, మనమంటే ఏ సాంసారిక విషయంలోనూ తలదూర్చలేదు కాబట్టి, జయాపజయాలతో సంబంధం లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ పాపం పిచ్చోళ్ళు జయాపజయాలే ఎప్పుడు నమ్మేవాళ్ళు, బలాబలాలనే నమ్ముకునేవాళ్ళు, వీళ్ళు ఏమైపోతారో కదా అని నవ్వుకుని దేవ అసుర నర అన్యోవా నేశ్వరోస్తిహ కశ్చన అని అన్నాడు. చాలా గుంభనంగా అన్నాడు. దేవుడు కావచ్చు, అసురుడు రాక్షసుడు కావచ్చు, నరహ మానవుడు కావచ్చు, ఈ ముగ్గురు కూడా అన్యోవా, వీళ్ళు ముగ్గురు కాక మరొకరైనా కావచ్చు, ఇహ ఈ సృష్టిలో ఈశ్వర సమర్థుడైన వాడు నాస్తి, లేడు, ఉన్నదాన్ని మార్చగలిగిన సామర్థ్యం ఎవరికీ లేదు అని అన్నాడు. దేవోసురోవా నరోన్యోవా నేశ్వరోస్తిహ కశ్చన అని. ఎలాగైతే దేవ కొంచెం ప్రకాశానికి ప్రతీకగా ఉండేటువంటి సత్వము, అసుర పూర్తిగా తామస గుణానికి ప్రతీకగా ఉండేటువంటి తమోగుణము, నరహ మధ్యస్థంగా ఉండేటువంటి రజోగుణము, ఈ 3 కూడా సంస్కారాలను ఖాళీ చేసేస్తే
ఇంకెందుకు పనికిరావు, అవేమీ ప్రబలంగా ఉండవు, బలవంతమైన పనులు చేయలేవు అని చెప్పినట్లుగా దేవోసురో మనుష్యోవా నేశ్వరోస్తేహ కశ్చన అని పరమేశ్వరుడు అన్నాడు. దాంతో ఆత్మనోన్యస్య వాదిష్టం దైవేనాపోహితుం ద్వయోః అథాసౌ శక్తిభిः స్వాభిः శంభోః ప్రాధానికం యథాత్. ఏం సామర్థ్యం లేదు, ఎవరికి సామర్థ్యం లేదు, దేవః అసురః మనుష్యోవా అన్నావు కదా అంటే అన్నాడు, ఆత్మనః అన్యస్య వా దిష్టం దైవేన అపోహితుం ద్వయోః. వాళ్ళకున్నటువంటి దిష్టం, అందులోనూ దైవేన దిష్టం, వాళ్ళు కర్మలతో చేసుకున్న దాని యొక్క ఫలితం, లేదా కర్మల తాలూకు వాళ్ళ ఫలితం, అలాగే పరస్య ఇతరులు వాళ్ళ కర్మలతో తెచ్చుకున్నటువంటి ఫలితం, లేదా ఎవరి కర్మార్జితం, ఆత్మనః అన్యస్య వా దైవేన దిష్టం. ఈ దైవేన దిష్టం అపోహితం నకోపి ఈశ్వరః, దాన్ని కాదనటానికి ఎవరికీ సామర్థ్యం లేదు అని అన్నాడు. ఎలాగైతే ప్రారబ్ధ కర్మను ఎవరూ మార్చలేరు అని అంటారో, ప్రారబ్ధ కర్మ వేగానికి అందరూ తలగ్గవలసిందే అని అంటారో, అలాగే ఈయన కూడా ఆత్మనోన్యస్య వాదిష్టం దైవేన అపోహితం ద్వయోః అని అన్నాడు. ఇదైన తర్వాత అథ ఈయన ఇలా అన్న తర్వాత అసౌ శ్రీమన్మహావిష్ణువు శక్తిభిః స్వాభిః తన శక్తులను కొన్నిటిని ఉపయోగించి శంభోః శివుడికి ప్రాధానికం యథాత్, ప్రాధానికం యుద్ధానికి కావలసినటువంటి సామగ్రిని యథాత్ సమకూర్చి పెట్టాడు. అథాసౌ శక్తిభిః స్వాభిః శంభోః ప్రాధానికం యథాత్. ఇంతవరకు అంతా గుంభరంగా ఉంది మాట, ఇక మీదంతా ఓపెన్ అయిపోతుంది. ధర్మ జ్ఞాన విరక్తి రిద్ధి తపో విద్యా క్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహాన్ ధనుః వర్మ శరాది యత్ సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాలదే. శ్రీమన్మహావిష్ణువు ఏం చేశాడంటే, ఓ పరమేశ్వర, నీకు యుద్ధ సామగ్రిని నేను సమకూర్చి పెడతానన్నాడు. అందులో ధర్మాన్ని తీసుకొచ్చాడు. ధర్మాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ యుద్ధంలో రథంగా ఉండు అని రథంగా ఉంచాడు. జ్ఞానాన్ని తీసుకొచ్చాడు. జ్ఞానాన్ని తీసుకొచ్చి నువ్వు రథసారథిగా పనిచేయి అని రథసారథిగా పెట్టాడు. అలాగే వైరాగ్యాన్ని తెచ్చాడు. వైరాగ్యాన్ని తెచ్చి దాన్ని నువ్వు ధ్వజంగా ఉండు అని ఒక జెండాలాగా రథం మీద పాతాడు. విరక్తి రిద్ధి సమృద్ధులు, సాధనల తాలూకు సమృద్ధులు, ఆ సమృద్ధుల్ని వాహాన్ అశ్వాలుగా కూర్చాడు. సమృద్ధులు ఎన్నైనా ఉండొచ్చు, ఈ అశ్వాలు కూడా ఎన్ని కావాలంటే అన్ని ఉండొచ్చు అని పెట్టాడు. తపస్సును తీసుకొచ్చాడు. తపస్సును తీసుకొచ్చి ధనుస్సులాగా చేతిలో ఉంచాడు, పరమేశ్వరుడి చేతిలో ఉంచాడు. ఉపాసనని తీసుకొచ్చాడు. ఉపాసనని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి వర్మ అంటే కవచంగా మార్చిపెట్టాడు. రకరకాల క్రియలు, సత్కర్మలు లాంటి క్రియలు, ఈ క్రియలన్నిటినీ కూడా శరాహ బాణాలుగా ఉంచాడు. ఇంకా కొన్ని వేరువేరు విశేషాలను వేరువేరు స్థానాల్లో అట్టిపెట్టాడు. ధర్మ జ్ఞాన విరక్తి రిద్ధి తపో విద్యా క్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహాన్ ధనుః వర్మ శరాది యత్ అని 7ని తీసుకొచ్చి ఇక్కడ యుద్ధంలో 7 సామగ్రులుగా సమకూర్చి పెట్టాడు. పరమేశ్వరుడు సన్నద్ధ యుద్ధానికి సిద్ధమయ్యి రథమాస్థాయ ధర్మం అనేటువంటి రథాన్ని ఎక్కి సారథిని జ్ఞానం అనే సారథిని పెట్టుకుని వైరాగ్యం అనే ధ్వజాన్ని రెపరెపలాడించుకుంటూ రుద్ధులనేమో సమృద్ధుల్ని, సాధనల తాలూకు సమృద్ధులన్నిటినీ కూడా గుర్రాలుగా పూంచుకుని తపస్సునేమో ధనుస్సుగా పెట్టుకుని ఉపాసన విద్యనేమో కవచంగా మార్చి కవచాన్ని శరీరానికి చుట్టుకుని రకరకాల క్రియలు, సత్క్రియలు వాటన్నిటినీ కూడా బాణాలుగా చేతుల్లోకి తీసుకుని ఆయన శరం ధనుః ఉపాదదే బాణాల్ని ఎక్కుపెట్టాడు. ధర్మజ్ఞాన విరక్త్యర్థి తపో విద్యాక్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మ శరాదియత్ సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే.
శరంధనుషి సంధాయ ముహూర్తే అభిజితి ఈశ్వర దదాహ తేన దుర్భేద్యా హరోథ త్రిపురో నృప. శరం ధనుషి సంధాయ, బాణాలని ఎక్కుపెట్టాడు, ధనుస్సు మీద ఎక్కుపెట్టాడు. ధనుస్సు అంటే తపస్సు అనుకున్నాం కదా, ఆ తపస్సు అనేటువంటి ధనుస్సు మీద రకరకాల క్రియలు అనేటువంటి బాణాలను ఎక్కుపెట్టి ముహూర్తే అభిజితి, అభిజిన్ ముహూర్తంలో అంటే మధ్యాహ్న కాలంలో వచ్చేటువంటి ముహూర్తంలో ఈశ్వర పరమేశ్వరుడు బాణాలను విడిచిపెట్టి తేన ఆ బాణాల పరంపరతో దదాహ వాటన్నిటినీ కాల్చేశాడు. దుర్భేద్యా, అవి మరెవరూ పగలగొట్టలేనివి, ఎవరూ జొరబడలేనివి అలాంటి నగరాలవి. అలాంటి వాటిని హరహ అన్నిటినీ హరించేసేటువంటి ఆ పరమేశ్వరుడు అథ ఈ బలం వచ్చేసరికి త్రిపుర 3 నగరాలని కూడా దదాహ కాల్చిపారేశాడు. నృప, ఓ మహారాజా ఇది చూడు. ఎలాగైతే ఈ తపో ధర్మ జ్ఞాన విరక్త్యర్థి తపో విద్యా క్రియాదిభి అనేటువంటి సాధనాలు సమకూరితే ఆ సంస్కారాల తాలూకు బలమంతా పోతే, సంస్కారాలు ఖాళీ అయిపోతే చేయవలసినటువంటి సాధన ముందుకు సాగి పరిగెత్తుకెళుతూ సాగి మళ్ళీ తలెత్తకుండా, మళ్ళీ మరొకసారి మొలకెత్తకుండా సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రభావాలను పూర్తిగా నేలమట్టం చేసేస్తాయో అలాగే త్రిపురాసులని మొత్తం నేలమట్టం చేసేశాడు పరమేశ్వరుడు. దాంతో దివి దుందుభయోనేదు విమాన శతసంకులా దేవర్షి పితృ సిద్ధేశా జయేతి కుసుమోత్కరై అవాకిరన్ జగురుహృష్టా నృతుశ్చాప్సరోగణా. యథాప్రకారం ఇలాంటి యుద్ధంలో దేవతలు గెలవటాలు జరిగితే పరిగెత్తుకొచ్చేవాళ్ళు కొంతమంది వచ్చేశారు. టకటక ఆ బ్యాచ్ వాళ్ళందరూ వచ్చేశారు. దివి దుందుభయోనేదు, కొంతమంది దుందుభుల్ని మోగించారు, బాగా మంచి శబ్దాలు చేశారు. విమాన శతసంకులాహ, ఎక్కడెక్కడికో వెళుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్లైట్స్ని తిప్పేసి వాళ్ళ సొంత జెట్స్ని తిప్పేసి ఇటు తీసుకొచ్చేశారు. విమాన శతసంకులాహ, దాంతో ఆకాశమంతా విమానాలతో అటు ఇటు హడావిడిగా తయారైపోయింది. దేవ ఋషి పితృ సిద్ధ ఈశాహ, దేవతలకి దేవతల్లోనూ ఋషుల్లోనూ పితృదేవతల్లోనూ సిద్ధుల్లోనూ ఉండేటువంటి ప్రధానులందరూ వచ్చేశారు. వాళ్ళందరూ వచ్చి జయ 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 పరమేశ్వర అని పరమేశ్వరుడికి జయకారాలు చెప్పారు. కుసుమోత్కరై అవాకిరన్, చేతిలో పూలుంటే ఆ పూలన్నీ పరమేశ్వరుడి మీద వేశారు. జగుర్హృష్టాహ, ఎక్కడ లేని గానాలు చేశారు, పాటలు పాడారు. ననృతుశ్చ అప్సరోగణా, అప్సరసలందరూ ఎక్కడెక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్యాన్సులు చేసేశారు. దివి దుందుభయోనేదు విమాన శతసంకులా దేవర్షి పితృసిద్ధేశా జయేతి కుసుమోత్కరై అవాకిరం జగురుహృష్టా నృతుశ్చాప్సరోగణా అని నారద మహర్షి గారు అంటున్నారు. ఎప్పుడైనా గెలుపు అనేది వస్తే అక్కడ చాలా సందడి నెలకొంటుంది. గెలుపు అనేది వస్తే అక్కడ ఆనందకరమైన వాతావరణం అనేది వస్తుంది విజయానికి సూచికగా. అలాగే 3 గుణాల మీద గెలుపు సాధించినటువంటి జీవుడికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏవం దగ్ధ్వా పురస్తిస్రః భగవాన్ పురః నృప బ్రహ్మాదిభిः స్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత. ఏవం దగ్ధ్వా, ఈ రకంగా పురస్తిస్రః 3 పురాల్ని 3 నగరాల్ని దగ్ధ్వా దహించేసేసి భగవాన్ పూజనీయుడైనటువంటి పురః త్రిపురాని అని పేరు కలిగినటువంటి పరమేశ్వరుడు నృప, ఓ ధర్మరాజా, బ్రహ్మాదిభిः స్తూయమానః, బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తూ ఉంటే స్వంధామ ప్రత్యపద్యత, తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయాడు. ఎలాగైతే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలని పూర్తిగా కాల్చివేసేసిన మళ్ళీ ఆ 3 గుణాలు పని చేయలేని పరిస్థితికి తీసుకొచ్చినటువంటి జీవుడు స్వస్థానమైనటువంటి పరమాత్మను చేరుకుంటాడో అలాగే ఈయన కూడా చేరుకున్నాడు. అలాంటి వాడిని దేవా అపి మార్గే ముహ్యంతి అన్నట్లుగా దేవతలు వీళ్ళందరూ ఎలాగైతే స్తుతి చేస్తారో అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుణ్ణి దేవతలు, బ్రహ్మాది దేవతలు స్తుతి చేశారు అని చెప్పి నారద మహర్షి గారు ఏవం విధాన్యస్య హరే స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః
వీర్యాణి గీతాన్యఋషభిర్జగద్గురో లోకం పునానాన్యపరం వదామి కిం అని చెప్పి పూర్తి చేశాడు. ఈ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ఈ శ్లోకంతో పూర్తి చేశాడు. ఏవం విధాని, ఈ రకమైనవి అస్య హరేహే, ఈ శ్రీహరికి ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. స్వమాయయా, తన యొక్క విష్ణుమాయ ఉంది కదా, తన యొక్క మాయ ఉంది కదా, ఆ మాయతో విడంబమానస్య, నటిస్తున్నాడు ఆయన. అందులోనూ నృలోకం, తన యొక్క శరీరం లేని స్వరూపానికి ఒక శరీరాన్ని కూడా అంటించుకుని నటిస్తున్నాడు. ఎలాగైతే ఒక నటుడు తనకు లేని రంగుని పూసుకొని నటిస్తాడో, అలాగే లేని శరీరాన్ని అంటించుకుని ఈయన నటిస్తున్నాడు. ఆత్మనః వీర్యాణి, రకరకాల వీర్యాలను చూపిస్తున్నాడు. అలాగే తన రకరకాల నాటకాలని ఆయన ఆడుతున్నాడు. వీర్యాణి గీతాన్యఋషభిర్జగద్గురో, ఇలాంటి పరమాత్మ యొక్క సామర్థ్యాలని ఋషులందరూ కూడా చాలా గట్టిగా ఎలుగెత్తి చాటుతున్నారు. వీర్యాణి గీతాన్యఋషభి, ఏమని అంటున్నారు? జగద్గురో, ఈ జగద్గురువైనటువంటి పరమాత్మ యొక్క లీలలు ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. లోకం పునానాని, అది విన్నవాళ్ళని అందరినీ కూడా పవిత్రం చేసేస్తున్నాయి అవి. అలాంటి కథలని వాళ్ళు చెప్తున్నారు. ఆ కథల్లో ఒక కథ లేదా 2 ముక్కలు నేను నీకు చెప్పాను. ఇంకా కావాలంటే చెప్పు, అడుగు. అపరం వదామి కిం, ఏమన్నా ఉంటే అడుగు, నేను అవి కూడా చెప్తాను అని నారద మహర్షి గారు ధర్మరాజు గారితో అన్నారు. ఏవం విధాన్యస్య హరే స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః వీర్యాణి గీతాన్యఋషభిర్జగద్గురో లోకం పునానాన్యపరం వదామి కిం అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారు అంటున్నారు. ఆ పరమాత్మను గురించి చెప్పేటప్పుడు మీతో కూడా ఉన్నాడు, కాకపోతే మీలోనే గూఢంగా ఉన్నాడు అని చెప్పాం కదా. చెప్పినప్పుడు మౌనేన భక్త్యోపశమేన పూజిత ప్రసీదతామేష స సాత్వతాంపతి అని చెప్పాను కదా. ఎవరివరి శరీరాలలోనే దాక్కున్నటువంటి లేదా వాళ్ళ శరీరాలలోనే దాక్కుని రహస్యంగా ఉండేటువంటి పరమాత్మను వెలికి తీయాలి అంటే సాధనాల యొక్క అవసరం ఉంది అని చెప్పాను కదా. దానితో పాటుగా ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావాన్ని కూడా పక్కకు తోయవలసిన అవసరం ఉంది. సత్వరజస్తమో గుణాలు ఆ పరమాత్మ కనిపించకుండా అడ్డుగోడగా లేదా పైకప్పుగా నిలుస్తున్నాయి. వాటిని పూర్తిగా పక్కకి తొలగించాలి. అవి మళ్ళీ వచ్చి ఆవరణ చేయకుండా ఏర్పాటు చేసుకోవాలి అంటే పరమేశ్వరుడు త్రిపురాసుర సంగ్రామంలో చేసినంత పని చేయాలి. ధర్మ జ్ఞాన విరక్తిర్ధి తపో విద్యా క్రియాదిభి ఆది ఇంకా చాలా సాధనాలు ఉన్నాయి. వాటన్నిటినీ పట్టుకుని ఆ 3 గుణాల యొక్క ప్రభావాన్ని పక్కకి తోయాలి. తోసి మౌనేన భక్త్యా ఉపశమేన ఆ పరమాత్మను అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు ఆయన దక్కుతాడు అనే విషయాన్ని చెప్పడానికి త్రిపురాసుర సంహారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అందులో ఈ రసకూపం లాంటి వేరెక్కడా దొరకనటువంటి అంశాలను కూడా జోడించి అవసరమైతే పరమేశ్వరుడిని ఆయన మొహం కళ తప్పింది, ఆయన బాధపడ్డాడు అని చెప్పిన ఆయన ఏం ఫీల్ అవ్వడు. ఇలాంటి విషయాల్లో ఆయన ముందుంటాడు. కావాలంటే నన్ను వాడుకోండి అని ముందుంటాడు అని ఆయన్ని కూడా సీన్లోకి తెచ్చేసి మనందరికీ కూడా ఈ సాధనాలు అర్థమవ్వటానికి నారద మహర్షి గారు ఈ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ఇక్కడ పెట్టారు. ఈ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని పూర్తి చేయడంతో 70 శ్లోకాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. 7వ స్కంధంలోని 10వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో పరమాత్మ ప్రహ్లాదుడితో మాట్లాడటం, ప్రహ్లాదుడు తన యొక్క వైరాగ్యాన్ని మొత్తాన్ని మళ్ళీ మరొకసారి తెలియచేయటం, ఆయనేమో నువ్వు ఇక్కడే నా ఆజ్ఞగా నీ తండ్రి సింహాసనంలో కూర్చో అని చెప్పటం, దానికి ప్రహ్లాదుడు అంగీకరించవలసి రావటం, తర్వాత జరగవలసిన పనులన్నీ వరుసగా జరుగుతూ పోతూ ఉండటం, చివరికి పరమాత్మ అంతర్ధానం అయిపోవటం, తర్వాత ప్రహ్లాదుణ్ణి రాజ్యాభిషేకం చేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి. వీటికి తోడు ఈ నరసింహ కథోపాఖ్యానాన్ని నారద మహర్షి గారు ఉపసంహారం చేయటం, ఆ ఉపసంహారం చేయటంలో భాగంగా త్రిపురాసుర సంహార ఘట్టాన్ని తీసుకొచ్చి త్రిపురాసుర సంహార ఘట్టాన్ని చాలా న్యాక్గా మన మనసుల్లోకి చొచ్చుకుపోయేటట్లు చెప్పటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ఈ 10వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది.
ఏం చేయాలి అనే నిర్ణయం ఏమీ అక్కర్లా, స్పష్టంగానే ఉంది. అసలు మొత్తం ఘట్టమే అలా సాగింది. ప్రతి శ్లోకంలోనూ ఏదో ఒక అంశం వస్తూనే ఉండేటట్లుగానే ఘట్టం సాగింది. ధర్మజ్ఞాన విరక్త్యర్థి తపో విద్యాక్రియాదిభి అన్నప్పుడేమో పడిపోయింది. కాబట్టి మనం చేయవలసిందల్లా ఇంతకుముందు ఘట్టంలో చెప్పినటువంటి మౌనేన ఉపశమేన భక్త్యా అనే వాటిని పట్టుకోవటం, లేదా ధర్మజ్ఞాన క్రియ ఇలాంటి వాటిని పట్టుకోవటం, అందులో మొదలు ఒకదాన్నైనా కష్టపడైనా సరే పట్టుకోవటం, క్రమక్రమంగా అన్నిటినీ వశం చేసుకుని అన్నిటినీ సాధించి ఆ పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేయటం. ఆ ప్రయత్నం మనం యథాశక్తిగా చేసి తీరుతాం. ఇన్ని రకాలుగా అనుకున్నాం కాబట్టి కనీసం చేద్దాము అని అనుకోవటంలో మనకేమీ విప్రతిపత్తి లేదు. చేస్తామా చేయమా అనేది పైన రేపటి రోజున తేలాలి, లేదా పై క్షణంలో తేలాలి. అది పై క్షణంలో ఇంకో ప్రయత్నమో, ఇంకో సంకల్పమో, లేదా ఇంకో బలమో ఏదో ఒకటి ఇచ్చుకుని దాన్ని మనం బలపరుచుకుందాము. ఈ సంకల్పం నిలిచి మనం బలపడి మనకు సాధనాలన్నీ సమకూరి ఆయన్ని చేరేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో నిన్నటి శ్లోకాలతో సహా ఈరోజు శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః యథా యథా భగవతో భక్త్యా పరమయాభిదా నృపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేస్తచ్చింతయా యయుః. ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ దమఘోషసుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషాం. ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథార్థ్యం చాస్య వై హరేః. సర్గస్థిత్యప్యయేషస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్. ధర్మో భాగవతానాంచ భగవాన్ యేన గమ్యతే. ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః. య ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయేచ్ఛ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే. ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత. దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. యూయం నృలోకే బత భూరిభాగాః
లోకం పునానామునయోభియంతి యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి. ప్రియః సుహృద్వః ఖలు మాతులేయః ఆత్మార్హణీయో విధికృద్ గురుశ్చ. నయస్య సాక్షాద్ భవ పద్మజాదిభిః రూపం ధియా వస్తుతయోపవర్ణితం. మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష ససాత్వతాం పతిః. స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః. పురా రుద్రస్య దేవస్య మయేనానంతమాయినా. రాజోవాచ కస్మిన్ కర్మణి దేవస్య మయోహం జగదీశితుః. యథా చోపచితా కీర్తిః కృష్ణేనానేన కథ్యతాం. శ్రీనారద ఉవాచ నిర్జితా అసురా దేవైః యుధ్యనేనోపబృంహితైః మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః. స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభుః. దుర్లక్ష్యాపాయ సంయోగాః దుర్వితర్క్య పరిచ్ఛదాః. తాభిస్తే సురసేనాన్యో లోకాం స్త్రీన్ సేశ్వరాన్ నృప. స్మరంతో నాశయాంచక్రుః పూర్వవైరమలక్షితాః. తతస్తే సేశ్వరా లోకాః ఉపాసాద్యేశ్వరన్నతాః. త్రాహి నస్తావకాన్ దేవ వినష్టాంస్త్రిపురాలయైః. అథానుగృహ్య భగవాన్ మాభైష్టేతి సురాన్ విభుః. శరంధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత. తతోऽగ్నివర్ణా ఇషవః ఉత్పేతుః సూర్యమండలాత్. యథా మయూఖసందోహాః నాదృశ్యంత పురో యతః. తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుః స్మ పురౌకసః. తానానీయ మహాయోగీ మయః కూపరసే క్షిపత్. సిద్ధామృతరసస్పృష్టాః వజ్రసారామహౌజసః. ఉత్తస్థుర్మేఘదలనాః
వైద్యుతా ఇవ వహ్నయః విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణుః తత్రోపాయమకల్పయత్ వత్సశ్చాసీత్ తదా బ్రహ్మా స్వయం విష్ణురయం హి గౌః ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ తే సురాహ్యపి పశ్యంతో నన్యషేధుర్విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ స్మయన్ విశోకశోకార్తాన్ స్మరన్ దైవ గతిం చ తాం దేవోసురో నరోన్యో వా నేశ్వరోస్తిహ కశ్చన ఆత్మనోన్యస్య వాదిష్టం దైవేనాపోహితుం ద్వయోః అథాసౌ శక్తిభిः స్వాభిः శంభోః ప్రాధానికం వ్యధాత్ ధర్మ జ్ఞాన విరక్త్యర్థీ తపో విద్యా క్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మ శరాదియత్ సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే శరం ధనుషి సంధాయ ముహూర్తేభిజితీశ్వరః దదాహ తేన దుర్భేద్యాః హరోథ త్రిపురో నృపా దివి దుందుభయో నేదుః విమానశతసంకులాః దేవర్షి పితృసిద్ధేశాః జయేతి కుసుమోత్కరైః అవాకిరంజగుర్హృష్టాః నృతుశ్చాప్సరో గణాః ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్ పురః నృపా బ్రహ్మాదిభిస్తూయమానః స్వంధామ ప్రత్యపద్యత ఏవం విధాన్యస్య హరేః స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః వీర్యాణి గీతాన్యర్షిభిర్జగద్గురోః లోకం పునానాన్యపరం వదామి కిమ్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.